హాయ్ హలో అండి, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ మేము బాగున్నాం, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మా వంటలు చూస్తారు అందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు కూడా ఒక మంచి వంటతో వచ్చినాము. చెప్పమ్మా. ప్రయాణం వచ్చేటి అన్ని పండగలే. బియ్యం పిండితో వడపాలు చేస్తున్నాం. ఎస్, మన తెలంగాణ వాళ్ళ స్పెషల్ వడపాలు చేస్తున్నామండి. మా ఇంట్లో మేము ఎట్లా చేస్తామో మా లెక్కనే మీకు చూపిస్తున్నాం, సేమ్ టు సేమ్. ఆ వడపాలు ఎట్లా చేస్తామో ఏం కావాలో దానికి చూద్దాం రండి. ఇగో నీరోజా, ఇది 2 కిలోలు ఉన్నది. ఏమేమి వేసినావు? ఇలా నేను మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు 3 దూరగాయించి ఈ బియ్యం కూడా దూరగాయించుకొని పిండి పట్టించుకున్నాయి. అయితే అది 2 కిలోల బియ్యం కదా, అవన్నీ ఎంత ఎంత వేసినావు? అవన్నిటికి అర్ధ వేసి 3 కలిపి 1/2 కిలోలు ఉన్నాయి అంతే. 2 కిలోల బియ్యం అండి. 2 కిలోల బియ్యంకి ఒక 100 గ్రాములు శనగపప్పు, 100 గ్రాముల మినపప్పు, 100 గ్రాముల పెసరపప్పు, ఈ 3 పప్పులు వేసుకొని 2 కిలోల బియ్యంకి మంచిగా కొంచెము అవన్నీ వేయించుకొని బియ్యము పిండి చేయించిందమ్మ. ఇవి రేషన్ బియ్యమే, మనము రేషన్ బియ్యమే పట్టియాలి. మన రేషన్ బియ్యమే ఇవి. మనము రేషన్ బియ్యంతోనైతేనే ఇట్లాంటి పిండి వంటలన్నీ మనకు మంచిగా వస్తాయి. మళ్ళీ కూడా మీకు చెప్తున్నాము, 2 కిలోల బియ్యం అండి. 2 కిలోల బియ్యంకి 100 గ్రాముల శనగపప్పు, 100 గ్రాముల మినపప్పు, 100 గ్రాముల పెసరపప్పు, ఇవన్నీ బియ్యము మంచి క్లీన్ చేసుకున్నాక కొంచెం లైట్గా వేయించుకోవాలి. కొంచెం లైట్గా వేయించుకున్నాక కొద్ది చల్లారినాక మనము పిండి చేయించుకోవాలి. పిండి చేయించుకున్నాక ఈ ప్రాసెస్ అన్నట్టు అంతే. ఓకే, ఇప్పుడు మనం వేడి నీళ్ళతో విసుకాలి. ఇది 2 కిలోల పిండికి మనకు కావాల్సినవి. దీంట్లో మాత్రం మంచిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు సూపర్గా ఉంటాయి. కరివేపాకుతోనే మనకి సరిపడా కారము, ఓకే, పల్లీలు, నువ్వులు, శనగపప్పు, వామ, మరంటే ఇంకా జీలకర్ర, ఎల్లిపాయ 2, ఒక పెద్ద ఎల్లిగడ్డ తీసుకుందామా. ఆ ఎల్లిగడ్డ 2 స్పూన్ల జీలకర్ర కొంచెం దంచినది అదే ఇది. దీంతోనే సూపర్ టేస్ట్ వస్తాయి మన వడపలు అనేది. ఇప్పుడు ఇవన్నీ అందులో వేసేసుకోవడమే మన పని ఇప్పుడు. ఓకే, పిండి కలుపుకుందాం. ఎట్లా కలుపుకుందాం చూద్దాం. నీళ్ళు పెట్టు. ఫస్ట్ అయితే నీళ్ళు మసలాలే. నీరజ ఇగో 2 చెంబులు, కిలోకి 1 చెంబు నీళ్ళు అంటే 2 చెంబుల నీళ్ళు మనము ఆ పిండికి వేస్తున్నామండి. ఓకే, ఆ నీళ్ళు మనకు మంచిగా మసలినాక మనము పిండి కలుపుకుందాము. చూడండి, ఇక నీళ్ళలోనే కాబట్టి మనం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాము. రాళ్ళు ఉప్పు అంటే కరిగిపోతుంది కదా మనకు, నీళ్ళతోని మంచి టేస్ట్ కూడా వస్తాయి అన్నట్టు. మనకి సన్నది రాదు. ఆ సన్న ఉప్పు వేసినామంటే ఎంత వేసినా చప్పగానే ఉంటాయండి. అందుకని ఈ నీళ్ళు మంచిగా మరగాల మనకు కొంచెము. అంతలోపు ఇవన్నీ ఎలమైన్లో ఒక గిన్నెతోని ఒక సగం గిన్నె పల్లీలు అన్నీ ఇందులో వేసేసుకోవాలి. సగం గిన్నె నువ్వులు, సగం గిన్నె శనగపప్పు, 2 చెంచాల ఓమ, 2 చెంచాల జీలకర్ర, ఒక పెద్ద ఎల్లిగడ్డ. ఓకే, అంతే కదండి. మన కొలత వచ్చేసి ఇంతే. మళ్ళీ మీరు కొలత చూపించలే మాకు అంటారు మీరు, అదే సంగతి అనమాట. ఆ కరివేపాకు ఇందులో కారం ఎంత ఈంత వేసేసాలా మొత్తం చెంచాలు వద్దామా నీకు? అందాజ అంటూ ఏమైనా చెంచాతోటి పసుపు చాలు సరిపోతుంది. అది కరివేపాకు మంచి చూడండి. నేను చెంచాతో వేస్తున్నా. అమ్మ కొలత అంటది కానీ నేను అట్లా వేయను. 2, 3, 4, 5 చెంచాలు. నువ్వు అందాజతో తీసుకున్నావా కారము? 5 స్పూన్లు అన్నట్టు అండి. అంతే. ఓకే, 5 స్పూన్లు కరివేపాకు ఈంత వేసేస్తావా? చూడండి, కరివేపాకు ఎక్కువ మన అప్పలకి కరివేపాకు ఉంటేనే మంచిగా ఉంటుంది. ఫ్రెష్గా ఉండాలి కరివేపాకు, సూపర్గా ఉంటుంది. అప్పుడు గారెప్ప అదన్నమాట సంగతి. కొంచెం కష్టపడాలండి ఈ అప్పలు తినాలంటే మనం. ఇప్పుడు బాగానే ఉంటుంది, కష్టపడితేనే నోటికి రుచిగా. చేసుకునేటప్పుడు మాత్రం పిప్పి వెళ్తుందండి, అది మాత్రం గ్యారంటీ. ఉప్పు ఇంకా పడుతుంది, సన్న ఉప్పు వేస్తావు తర్వాత చేస్తాం. ఉప్పు నీళ్ళు మంచిగా మసులుతున్నాయి. ఈ మసలే నీళ్ళు తీసుకొని డైరెక్ట్ మనం పిండిలో పోసుకుందామండి. చూడండి, అన్నీ పోసాలమ్మా. చూసుకుంటా వద్దాము. ఇగో నీరజ, ఇప్పుడు ఇదంతా ఇట్లా పట్టించినాం కదా వేడి నీళ్ళు, మూత పెట్టాలి కదమ్మా. మూత పెట్టి మనం ఎప్పుడు చేసేటప్పుడు కొద్ది తీసుకొని నీళ్ళ తడి పెట్టుకొని ముద్దలు కట్టుకొని చిన్న వేసుకొని అత్తకాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు 15 నిమిషాలు ఇట్లా జర వేడి కుమ్మగిలుతుంది. చూసిరండి ఇట్లా. అంతే.
ఇదంతా మనము కొద్దిగా ఒక 10 నిమిషాలు మంచి ఇట్లనే పెట్టుకుందాము. ఇప్పుడు తర్వాత మనము ప్రెస్సింగ్ చేసుకోవాలి ఓడప్పలని, అంతే. నెక్స్ట్ ప్రాసెస్ అదే. ఇప్పుడు తర్వాత ఓడప్పలు చూసుకుందాం మనం. ఇంకా ఇట్లా అవుతుంది. ఇక కొంచెం తడి పెట్టుకుంటే మనం కట్టుకోవాలి. సైడ్లో పెట్టుకొని కొంచెం కొంచెం కొద్దిగా ఇట్లా కలుపుకోవాలి. కొంచెం కలిపి చూపి మన వాళ్ళకి చూసిరా, కొద్ది నీళ్ళు వేసుకుంటా అంత ఒకసారి కలుపుకుంటాం కదా, పలచగా అవుతుంది. ఇట్లా చేసుకుంటే మనం ముద్దలు కట్టుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా మనకు అప్పాలు వస్తాయి. ఏం రా దీంట్లో వేస్తే మంచిగా కలుపుతాయి. కొంచెం కొంచెం కలుపుకుంటా మనం చేసుకుంటే అయిపోతుంది. తడి పెట్టుకుంటే చేయాలి మనం, అంతే. అంతే కదా, కొంచెం తడి. చూడండి జిగుడు వచ్చేసిందమ్మా. మస్తు జిగి ఉంటుంది. మరి వేడి నీళ్ళు కదా, మసలేటి నీళ్ళు పోసినాం కదా, అందుకని. అచ్చా బియ్యం పిండిలో సల్లటి నీళ్ళు పోస్తే రాదు కానీ జిగి. అవును, మళ్ళీ ఇలా మనం పెసరపప్పు మినపప్పు కూడా వేస్తే అందుకే ఇంత బాగా వచ్చింది. చాలు, ఇది మళ్ళీ నేను కలుపుకుంటా, అది ముద్దలు కడుతుంది. చూసిరండి, ఇగో ఎంత బాగా వచ్చింది చూడు జిగుటు. ఇట్లా జిగుటు రావాలి మనకు పిండి, అప్పుడైతే అప్పాలు మంచిగా వస్తాయి మనకి. ఇట్లా చూడండి, ఇగో ఇట్లా పట్టుకొని ఇట్లా అనుకుంటే అయిపోయాయి. చూసిరా, అది ప్రాసెస్. మంచిగా ముద్ద కడుతుంది. ఇప్పుడు ఇంత కట్టుకుంటే మంచిగా ఇట్లా గట్టిగా ఉంటుంది అన్నట్టు. బాల్స్ చేసేసి ఒక్కసారి చేసుకుంటాం కదా, పలచగా అయిపోతుంది. చూడండి, అట్లా బాల్ చేసుకోవాలి. చూసిరా, ఇప్పుడు మనం అప్పాలు చేసుకోవడమే నెక్స్ట్ ప్రాసెస్. మనం ప్రెస్సింగ్కి కొంచెం మంచి నూనె ఇట్లా ఒక కవర్ వేసి నూనె వేసుకోవాలండి మంచిగా. ఇప్పుడు ఈ బాల్స్ ఏవైతున్నాయో మనం మంచిగా కొద్దిగంత నూనె పెట్టుకోవాలి. స్టార్టింగ్ కాబట్టి మనము కొంచెం నూనె మంచిగా పెట్టుకుంటే మళ్ళీ 2-3 ట్రిప్లకి మనకి నూనె తక్కువ పెట్టుకున్నా నడుస్తుంది మనకి. చూడండి, ఇక అన్నీ అట్లనే వేసుకోవాలి మనం. చూడండి, ఇగో ఇట్లా వేసుకోవాలండి మనం అన్నీ. పిండి మంచిగా గట్టిగా ఉంది కదా, అట్లనే ఉండాలి. మనకి కొంచెం దొడ్డుగా వచ్చింది అని మనకు డౌట్ వచ్చిందంటే మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసుకోవాలి, అంతే కదండి. మన ఓడప్పలు మంచిగా రెడీ అయిపోతుంది, మన తెలంగాణ ఓడప్పలు. కవర్ తీసేసి మళ్ళీ చూడండి, ఎంత సన్నం చేసుకుంటే మనకు అంత బాగా వస్తాయండి తొందరగా కాలుతాయి. సన్న ఎక్కువ లావు చేసుకుంటే మనకు మెత్తగా ఉంటాయి, బాగుంటాయండి. సన్నమే ఒత్తుకోవాలి, మంచిగా ఉంటాయి. చూడండి, ఎక్కువ పెద్దగొద్దు, ఎక్కువ చిన్నగొద్దు, మీడియంగా చేసుకోవాలి, అంతే. ఇగో అన్నీ తీసి మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకోవడమే, అంతే. ఓకే, చూసారా. చూడండి, మన అప్పాలు అన్నీ ఫ్రై చేసుకొని మంచిగా ఇంకా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంకా ప్రాసెస్ వచ్చేసి ఇది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి, నూనె మంచిగా వేడైపోయింది కదా మనకి. ఇప్పుడు మనం ఏవైతే చేసుకున్నామో వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అది సంగతి. మంచిగా ఇలాగా మనము మంచిగా అప్పాలని ఫ్రై చేసుకోవాలండి. అక్కడ అమ్మ ప్రెస్ చేస్తుంది, నేను ఇక్కడ డీప్ ఫ్రై చేసేస్తున్నా. 2 ఉండాలండి దీనికి, పిండి వంటకి. ఎక్కువ అనుకుంటే 3 కూడా పెట్టుకోండి, ఎందుకంటే ఒకళ్ళేమో మంచి బాల్స్ చేస్తుంటారు, ప్రెస్సింగ్ చేస్తారు, ఒకళ్ళేమో డీప్ ఫ్రై చేస్తారు. 1 గంట లోపల మనం ఒక 2 కిలోల పిండి ఈజీగా చేసుకోవచ్చండి. మనకు పెద్ద కష్టమైన పని అని ఏం లేదు ఇది కదమ్మా, అంతే. 2 ఉంటే దవ అవుతుంది, మంచిగా అయిపోతాయి మనకి. అట్లా
అందరు భయపడతారండి. అమ్మో కడాయి అంటే భయపడతారు, అప్పాలు చేసుకోవాలంటే భయపడతారు. భయపడితే ఎట్లయితుందండి? కాదు కదండి, మనం చేసుకోవాలి, తినాలి, మంచిగా పిల్లలకు పెట్టుకోవాలి. భయం పడితే కాదు. ఓకే, చూసిరా మన అప్పాలు అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఇవి మనం ఈ కలర్ ఉన్నప్పుడే తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇంకా చల్లారిన కొద్దీ మనకు రెడ్ కలర్ అయిపోతాయి మంచిగా. చూడండి, చూసిరా సూపర్ కదా మన అప్పాలు. ఇది సంగతి, మన అప్పాల సంగతి. ఎంత సూపర్ ఉంటాయి, ఎంత అద్భుతంగా ఉంటాయి. అందుకే చెప్తున్నా, ఎన్నిసార్లు ఏం చెప్తున్నా అంటే అందుకే చెప్తున్నా నేను, బాగుంటాయని. అన్నీ నెక్స్ట్ ఇట్లా చేసుకోవడమే మన పని. చూడండి, తొందర వేగిపోతాయి కదమ్మా ఇవి. మనకే లేట్ కాదు, అందం చేసుకుంటే జర లేట్ అవుతుంది. సన్నగా ఉంటాయి కదా, దొడ్డు చేసుకోవద్దండో. దొడ్డు చేసుకుంటే జర వర్షాలు పడితే మెత్తగా ఉంటాయి. మంచి నెల రోజులు ఉంటాయండి ఇవి మనకి. ఈ వడపలు 1 మంత్ దగ్గర మంచి సూపర్గా ఉంటాయి. అదొక్కటి చూసుకోండి, మంచిగా డీప్ ఫ్రై చేసుకోవడంలో కూడా ఉంటుంది. మనం ఇగో ఈ కలర్ రావాలి మనకి, మంచి ఈ కలర్ వస్తేనే అప్పాలు బాగుంటాయి. ఇది ఒక్కటి చూసుకోండి. ఇది ఇక్కడ పెట్టేద్దాము. నీళ్ళు చుక్క పడ్డదంటే కథ, నూనె మాత్రం పైన వచ్చి పడుతుంది. అందుకే జాగ్రత్తగా చేసుకోవాలి మనం. పిండి వంటకాలు అంటేనే జాగ్రత్తగా చేసుకోవాలండి, తొందర పడితే కాదు. ఏది తొందర పడొద్దు. ఈ ఆయిల్ ఐటెం దగ్గరనైతే పిల్లల్ని అస్సలు రానియకండి. పిల్లలు లేనప్పుడే చేసుకోవాలి మంచిగా మనం. పిల్లలు ఉంటే మనకు పిల్లలు ఉంటే పని కాదు, కానీ ఫస్ట్ నూనె ఉంటుంది కాబట్టి నాకైతే మస్తు భయం అవుతుంది. అస్సలే నేను ఎవరు లేనప్పుడే చూసి చేస్తానండి ఇట్లా అసలు పనులన్నీ. పిల్లలు అంటే ఎంతైనా చెప్తే వినరు కదండి కొంచెం మనకి, అట్లా అనేసి నాకు భయం అవుతుంది. చూసిరా మన అన్ని అప్పాలు ఇట్లానే వేసుకోవాలి. ఇక ఇక్కడ ఒక 1 అవర్లో కంప్లీట్గా ఈ 2 kg పిండి అయిపోతుందండి మనకి. చూసిరు కదండి, అక్కడ అమ్మ ప్రెస్ చేస్తుంది, ఇక్కడ నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నా. మనకి ఈజీగా అయిపోతాయండి అప్పాలు, టెన్షన్ ఏం లేదండి. ఇద్దరు ఉంటే తొందరగా అవుతుంది. ఏదైనా చేయాలంటే మంచిగా ఉంటుంది, ఒకళ్ళతోటి కాదు. ఇది ఒక్కరితో అయ్యే పని కాదండో ఇది. ఇక ఒకరితో కాదంటే మరి ఎవరు లేకుంటే ఏం చేస్తారమ్మా? ఎంతైనా చేసుకోవాలా, ప్రెస్ చేసి ఒక బట్ట మీద వేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకేం చేస్తాం అంతే. ఇక ఇద్దరు కావాలంటే ఎడిపోతారమ్మా అందరూ. కొన్ని చేసుకుని ఎడుతుంటే మనం అన్నీ చేసుకొని గుడ్డ మీద వేసుకొని తర్వాత చేసుకుంటే ఫ్రై చేసుకుంటే మంచిగానే ఉంటుంది. అంతే మరి, అంతే అట్లనే చేసుకోండి మీరు కూడా. ఇక అందరూ కావాలంటే దొరకరు సమయానికి, అంతే మరి. దొరకనప్పుడు ఏం చేసేది లేదు. మనం చేసేది మనం చేయాలి అంతే. అదే ప్రతి పండుగకి ఇక వచ్చేటి పండుగలే కానీ ఇక కొన్ని గొప్ప చేసుకుంటే ఇంట్లో పిల్లలు ఉంటారని మనకు ఈ పిండి వంటల మీద ఇది చేయాలని అనిపిస్తుంది. ఈ కలర్ రావాలి, ఈ కలర్ వస్తేనే మనకు అప్పాలు అనేది బాగుంటాయి, స్టోర్ ఉంటాయి. 1 మంత్ దగ్గర చెక్కు చెదరకుండా ఉంటాయండి. 1 మంత్ అయితే ఆగాయి అనుకోండి, తినేస్తూనే ఉంటారు. చెప్తున్నా నేను అంతే. ఒక 1 మంత్ దగ్గరనైతే ఉంటాయి కదమ్మా, అంతే. కనుక అంతవరకు ఉండాలంటే ఇక కష్టమే. మీరు చేయాలన్నా ఎడికన్నా పోవాలన్నా కూడా ఇవి వేసుకొని పిల్లలకు అన్ని టిఫిన్లు పెట్టుకొని పోతా నేనైతే. ఏదైనా ఊరికంటే మొదలు ఇవే చేస్తా. అమ్మ ఇక్కడ వెళ్దాము టూర్ వేస్తున్నాము అని అంటే మా ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఈ వడపలు మురుకులు ఒక డబ్బాలో వేసి మంచి క్యాన్లలో పెట్టేస్తుందండి. పిల్లలు అది ఇది అడుగుతారు, మనము కొనియలేము కదా, ఇదైతే బాగుంటాయి. కొనిచ్చినా కానీ ఏమవుతుంది అన్న పర్షన్ కదనే. అంతే, తిన్నాక ఒక దగ్గర పోయినప్పుడు బయట ఫుడ్ అంటేనే భయం కదా మనకి. మన ఇంట్లో దాని మీదకి ఏది రాదురా. ఎవరైనా కానీ ఇంట్లో వేసుకుంటే కష్టపడితేనే మనకు మంచిగా ఉంటుంది. అదే అన్నమాట. ఒక గంట అనకున్నమాట మన కష్టం మనకు పనికి వస్తుంది. ఇప్పుడు నేను అమ్మ చేస్తున్నాం కదండి, ఒక 1 అవర్ ఖచ్చితంగా పడుతుంది. వీడియోకి మేము చూపిస్తున్నాం కరెక్టే, కానీ ఒక 1 అవర్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇది ఈ పిండి ఇంత ఈ 2 kg పిండి అయితే 1 అవర్ అవుతుందండి మనకి. ఖచ్చితంగా 2 kgకి 1 అవర్ అవుతుంది. ఇంకా కొద్దిగా చేసుకుంటే కొద్దిగా కూడా చేసుకోవచ్చు. మీరు చిన్న కుటుంబం ఉంటే సేరు పిండి అయినా కానీ తొందరగానే అవుతుంది. అంతే. ఇవన్నీ అయిపోయినాక మీకు చూపిస్తామండి. ఇంకా తీసుకోండి మా వడపల్
తెలంగాణ స్పెషల్ బోనాల స్పెషల్ వడప్పల్ కదండి. ఇంత బాగా వచ్చినాయి చూడండి. ఇట్లా వేసుకోవాలా. ఇట్లా వేసుకొని మంచిగా ఎలా స్టోర్ చేయాలమ్మా? మనం మంచిగా డబ్బలు వేసి పెట్టుకుంటే మంచిగా ఉంటాయి, నెల రోజుల దగ్గర ఉంటాయి ఇవి కదా. ఇక చూడండి ఇట్లా రావాలండి అప్పాలంటే. చూడండి అది పట్టుకోమా, మన వాళ్ళకి ఒకటి చూపిద్దాం. చూడండి ఇగో ఎంత సన్నగా చేసుకుంటే అంత బాగుంటాయి మనకు. సూపర్ కదా. చూసిరా ఎంత బాగా వచ్చిందో. ఇట్లాగే రావాలండి మనకు అప్పాలంటే, అట్లా రావాలన్నమాట. మేము ఎట్లా కొలతలు చూపించినామో ఎట్లా చేసినామో నేను చేసినట్టు మీరు అట్లే చేసుకోండి. చేయండి, చేసి మాకు ఎట్లా వచ్చింది మీరు చెప్పండి. ఓకేనా అమ్మ? టేస్ట్ చేయి, ఒక టేస్ట్ చేయి. కర్రం కుర్రం నువ్వు తిను. తినే, నువ్వు తిను. చూడండి ఎట్లుందో. ఇప్పుడు నేను ఇది చూపెడుతున్నా. చూరా మంచిగా వచ్చినాయి కదండి. ఇక చూడండి నేను కూడా టేస్ట్ చేస్తా. కారం కురం, కారం కురం. ఎంత సన్నగా చేసుకుంటే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మనం 3 పప్పులు వేసి బియ్యం చేసినాం కదా, దానివల్లనే ఇంత టేస్ట్. చాలా బాగా వచ్చినాయి. ముట్టుకుంటే ఇట్లా విరిగిపోవాలా. వర్షాలు పడ్డా కానీ మెత్తగా కాదన్నట్టు. కావు. కొన్ని కొన్ని చేస్తాం కదా పిండి, వర్షం పడితే మెత్త మెత్తగా ఉంటాయి. చాలా 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 సూపర్ అట్లనే సూపర్ ఉంటాయి. సూపర్. ఎన్ని రోజులైనా కానీ ఇట్లనే ఉంటాయి, మంచిగా పాపడాల లెక్క ఉంటాయి. చూసిరా సూపర్ అండి. మీరు కూడా చేయండి. మంచిగా నీళ్ళు మసాలా పెట్టి పోసుకోండి, మంచిగా ఉంటాయి. చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూడండి. సగం వీడియో చూస్తే మీకు ఏం అర్థం కాదు. మొత్తం చూస్తేనే ఏదైనా ఎట్లా చేయాలనో గుర్తుకొస్తా చేసుకో. అదనమాట సంగతి. మళ్ళీ ఇట్లా అసలు మంచి పిండి వంటలతోనే మేము వస్తూనే ఉంటామండి. ఇప్పుడైతే మీరు చేయాలి, చేసి మాకు కామెంట్ చేయాలి, ఎట్లా వచ్చిందని మాకు చెప్పాలండి. మంచిగా ఉన్నాయని చెప్పాలి. మంచి వంటకం కాబట్టి మనోళ్ళందరూ మన వంటలు చూడాలనేసి మా కాన్సెప్ట్ కదండి. అంతే, మనోళ్ళందరూ చేయాలనేసి మేము చూపించినాము. చేయండి, చేసి మాకు ఎట్లా వచ్చింది చెప్పండి. సరేనండి. బాయ్ అండి. బాయ్ బాయ్ బాయ్.